నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించి రోడ్లను శుభ్రం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు. 2వ రోజు స్వామివారికి విశేష పూజలు, సుదర్శన హోమం, శాంతి హోమం నిర్వహణ. తెనాలిలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకులు. తెనాలిలో జరిగిన వేర్వేరు చోరీ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసిన 1 టౌన్ పోలీసులు. 2,80,000 రూపాయలు విలువ చేసే బంగారు నగలు స్వాధీనం. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, శుభ్రత పాటిస్తే ఆరోగ్యం ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలను పట్టణంలో మంగళవారం నుండి ప్రారంభించారు. నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు జరగనున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు అవగాహన ర్యాలీని నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న నేతృత్వంలో ప్రారంభమైన ర్యాలీలో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, ఎంఈ శ్రీనివాస్, ఎంహెచ్ఓ కేహెచ్ నిర్మల, కౌన్సిలర్ గొడవర్తి సాయి హరిరామ్, తాడిబోయిన రమేష్, ఏసీపీ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి ప్లకార్డులో నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. గాడిబావ సెంటర్, గోపాల్ రెడ్డి వారి వీధి మీదుగా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ పరిశుభ్రతకు కట్టుబడి ఉంటామని స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. రైల్వే స్టేషన్ వద్ద రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటరమణ, కౌన్సిలర్లు మొగల్ అహ్మద్, తాడిబోయిన రామయ్య, ఆర్పీఎఫ్ అధికారులు, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ అందరూ కలిసి రోడ్లు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం లక్ష్యం సంపూర్ణ స్వచ్ఛతగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. శుభ్రత విషయంలో ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో మార్పు రావాలని పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రతిరోజు 100 మంది పారిశుధ్య కార్మికులతో శుభ్రత కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు జి ప్రసాద్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రైల్వే స్టేషన్ సిబ్బంది అనిల్ కుమార్ సింగ్, రామ్ కోటేశ్వరరావు, రవిబాబు, కిరణ్ బాబు, పెద్ద సంఖ్యలో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది, నగర దీపికలు పాల్గొన్నారు. మన వార్డుల్లో ఎలాంటి అయితే ఈ చెత్త ఉందో మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ స్వచ్ఛత సేవని కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 2వ తారీఖు దాకా ప్రతి వార్డుల్లో, ఈ 40 వార్డుల్లో అనేది పరిశుభ్రత అనేది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ఎలాంటి చెత్త అనేది మన వార్డుల్లో లేకుండా, అలానే డ్రైన్స్ అని ఇలా మన ఇంట్లో ఎంత శుభ్రతగా ఉంటున్నామో బయట రోడ్డు మీద కూడా అంతే పాటించాలని మేము ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అలానే మా కమిషనర్ గారు, అలానే మన హెల్త్ ఆఫీసర్ గారు, వైస్ చైర్మన్ గారు, అలా కార్యకర్తలు అందరం కలిసి మేము స్వచ్ఛత సేవా కార్యక్రమానికి స్టార్ట్ చేయడం జరిగింది. అలానే మీరందరూ కూడా మాతో పాటు పాల్గొనాలని, అలానే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. తెనాలి పట్టణ పుర ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం తెనాలి మున్సిపాలిటీ నుంచి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 3 వార్డులు శుభ్రం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, అట్లానే మున్సిపల్ సిబ్బంది, అట్లానే నగర దీపికలు మొత్తం 150 మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ప్రజలందరూ దీన్ని గమనించుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే ప్రజలు కూడా కొద్దిగా దీని మీద శ్రద్ధ పెట్టి వాళ్ళ ఇళ్లలో ఉన్న ప్రతి వస్తువు ఏదో తడి చెత్త, పొడి చెత్త ఇవన్నీ కూడా సపరేట్గా చేసుకొని మున్సిపల్ సిబ్బందికి ఇస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాము. ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో మీరు పాల్పంచుకోండి. ప్రధానమంత్రి గారి ఇచ్చిన స్లోగన్ ఏంటంటే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటంటే ఈ యొక్క శుభ్రత విషయంలో
ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో మార్పు రావాలి. స్వభావ స్వచ్ఛత ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో మార్పు రావాలి. అలాగే సంస్కార స్వచ్ఛత ప్రతి ఒక్కరి యొక్క విధి విధానాల్లో రోజువారీ కార్యక్రమాల్లో మార్పు రావాలి. ఈ రెండుగా జరిగితే కనుక ప్రతి ఒక్కరు కూడా శుభ్రతను పాటిస్తారు. శుభ్రతను పాటిస్తే కనుక ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉంటే కనుక ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. కానీ దీన్ని ఆచరించాలంటే కనుక చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కనుక ఈజీ గోయింగ్ అందరం కూడా ఇప్పుడు ఈజీ గోయింగ్ అలవాటు పడ్డాం కాబట్టి ఇంట్లో చెత్త ఉండకూడదు, కానీ వీధిలో ఉంటే మాత్రం పర్వాలేదు. మరి వీధిలో అంతా కూడా ఎవరు చేయాలి? అందరం కలిసి అందరం కలిసి వస్తే కనుక అవుతుంది. కాబట్టి మనం శుభ్రంగా ఉండాలి, మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన ఇంటి చుట్టూరు ఉండే వాతావరణం శుభ్రంగా ఉండాలి. కాబట్టి వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, అందరికీ రిక్వెస్ట్ అంటే కనుక మాతో పాటు మీరు కూడా చేయగలపండి. ఈ యొక్క ప్రోగ్రాంలలో ఇన్వాల్వ్ అవ్వండి. ప్రతిరోజు 3 వార్డులలో యొక్క ప్రోగ్రాం పెడుతున్నాం. షెడ్యూల్ కూడా ఇచ్చాము. కాబట్టి అందరూ కూడా ఉదయం 7 గంటల నుంచి మీకు ఎంత వీలైతే అంత ఈ యొక్క ప్రోగ్రాంలోకి రావు. సో వచ్చి శుభ్రతలో మీరు కూడా ఉన్నామని చెప్పేసి ఒకసారి అలాగే వస్తే కనుక ఫీల్ గుడ్ వస్తే కనుక ఏదైనా కూడా ఉంటుంది. కాబట్టి వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ జాయిన్ అస్. ఎక్కడైనా శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలలో భాగంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక షర్రా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు మంగళవారం ఉదయం నుండి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వైఖానస ఆగమం ప్రకారం జరిగే ఉత్సవాల్లో మంగళవారం స్వామివారికి విశేష పూజలు, సుదర్శన హోమం, పవిత్ర ఆరోపణ, శాంతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం జరుగుతాయని పేర్కొన్నారు. 18వ తేదీ బుధవారం పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, తిరువపాడ సేవ, పూజ జరుగుతాయని అర్చకులు వివరించారు. ఎంతో వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి, ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, జంజం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్, కె రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. యావత్ భారతదేశంలోని అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెనాలిలోని శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున శ్రీ సుదర్శన స్వామి వారికి విశేషంగా పంచామృత సమన కార్యక్రమం, అనంతరం సుదర్శన హోమం కార్యక్రమాలు, పవిత్రాల సమర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొనడం సంతోషకరం. అలాగే రేపు ఉదయం పూర్ణాహుతి కార్యక్రమము, పవిత్ర విసర్జన కార్యక్రమము, స్వామివారికి తిరుప్పావడ సేవా కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ప్రపంచ దేశాలలో భారత్ను అగ్రగామిగా నిలుపుతున్న మహానేత ప్రధాని నరేంద్ర మోడీ అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 74వ జన్మదిన వేడుకలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణ శాఖ అధ్యక్షుడు అడపా సంపత్ రాయుడు నేతృత్వంలో జరిగిన వేడుకల్లో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రధాని జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అడపా సంపత్ రాయుడు మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం వికసిత్ భారత్గా ఉండాలని నిత్యం దేశం కోసం, ధర్మం కోసం కృషి చేస్తున్న నేత ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు.
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి టి అనంతాచార్యులు, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి గాజుల వెంకయ్యనాయుడు తదితరులు మాట్లాడుతూ ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దారా సాయి గుప్తా, వెత్స నాగరాజు, శిఖా రవీంద్ర, కుశల్ కుమార్ జైన్, టి వెంకటేశ్వరరావు, దుద్దుకూరి హనుమంతరావు, అడుసుమిల్లి సుధాకర్, డి వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం, అదేవిధంగా విశ్వకర్మ జయంతికి కూడా శుభాకాంక్షలు యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఉంచడం కోసం, మూడవ ఆర్థిక బలమైన దేశంగా ఏర్పరచడం కోసం, ఈ దేశం సుసంపన్నంగా ప్రపంచం మొత్తం కూడా ఈ దేశం వైపు చూసే విధంగా దిశ నిర్దేశించిన భారతీయత్వాన్ని పుణికింపజేసుకున్న మహోన్నత వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఏ విషయంలో తీసుకున్నా, క్రమశిక్షణలో తీసుకున్నా, భారతదేశ ఆర్థిక పరిపుష్టిలో తీసుకున్నా, అదేవిధంగా ఈ చుట్టుపక్కల దేశాలన్నిటితో శాంతి సహకారాలు తీసుకున్నా, ఈ రోజున ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిగా తీసుకున్న, ఏ దేశంలో ఉన్న ఏ అంశంకైనా భారతదేశం యొక్క మాటని, భారతదేశం యొక్క పలుకుని వినిపించడంలో తన యొక్క కృషి ఎవరైనా కూడా విమర్శించలేరు. ఎందుకంటే ఆయన యొక్క నిబద్ధత, ఆయనలో ఉన్న క్రమశిక్షణ, భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆలోచన విధానం ఈ దేశానికి వారిచ్చిన వరంగా మేము భావిస్తున్నాం. 150 కోట్ల భారత ప్రజల ప్రియతమ నాయకుడు, భారత ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచంలోనూ పేరెన్నికగన్న నాయకుడు నాగరాజు గారు, మన ప్రధాని నరేంద్ర మోడీ గారి 74వ జన్మదిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ ఒక సామాన్య కుటుంబంలో, అత్యంత పేదరికం అనుభవిస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చి దాదాపు 4 పర్యాయాలు గుజరాత్కి ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ రాష్ట్రాన్ని అటు ఆర్థిక, వాణిజ్య, సాహిత్య, సాంస్కృతిక, సాంకేతిక రంగాలలో ఎంతో ముందంజలో ఉంచడం జరిగింది. గుజరాత్ రాష్ట్రం భారతదేశంలోనే ఒక పేరెన్నికగన్న రాష్ట్రంగా, అన్ని రంగాల్లోనూ ముందర ఉన్న రాష్ట్రంగా దాన్ని తీర్చిదిద్ది భారతదేశంలోని ముఖ్యమంత్రులకై ఆదర్శంగా నిలిచారు. తొందరలోనే భారతదేశాన్ని మళ్ళీ పురావైభవం స్థితికి తీసుకొచ్చి విశ్వగురువుగా ప్రపంచంలో నిలబెట్టేటువంటి సాహసోపేతమైనటువంటి వ్యక్తి మన ప్రధాని మోడీ. ఆయన చిరకాలం ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, ఆయన నాయకత్వంలో భారతదేశం ఇంకా ముందుకు వెళ్ళాలని, విశ్వగురువుగా తన స్థానాన్ని నిలుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. కుల వ్యవస్థ నిర్మూలన, అంటరానితనం పారద్రోలడంతో పాటు సాంఘిక సమానత్వం కోసం నిరంతరం పోరాటం చేసిన ధీరుడు పెరియార్ రామస్వామి నాయకర్ అని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. రామస్వామి నాయకర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. నాస్తికుడు, హేతువాది, సాంఘిక సంస్కర్త రామస్వామి నాయకర్ 146వ జయంతిని పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుర్రాశ్రీని ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో కేసన శంకర్రావు పాల్గొన్నారు. బీసీ సంఘ నాయకులతో కలిసి రామస్వామి నాయకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ పెరియార్ రామస్వామి నాయకర్ గొప్ప ఆలోచనాపరుడు, ధైర్యవంతుడు అని కొనియాడారు. స్వీయ గౌరవ ద్రవిడ ఉద్యమాల నిర్మాతగా నాటి సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు తన జీవితాంతం కృషి చేసి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ జీవితాన్ని కల్పించిన పోరాట యోధుడని అన్నారు. నాటి దక్షిణ భారతదేశంపై ఉత్తర భారత పార్టీ పెత్తనాన్ని రూపుమాపిన నాయకుడు ఆయన అని తెలియజేశారు. కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా ఒక్కటిగా పోరాటం చేసి సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా ఐకమత్యానికి పునాదులు వేసిన మహనీయుడు పెరియార్ రామస్వామి నాయకర్ అని ఆ మహనీయునికి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. బీసీ సంఘ పట్టణాధ్యక్షుడు కుర్రాశ్రీని మాట్లాడుతూ పెరియార్ రామస్వామి నాయకర్ సేవలను కీర్తించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు నారిశెట్టి గాంధీ, మేకల సునీల్, సతీష్, పోతురాజు, సాయి తదితరులు పాల్గొన్నారు. పితామహుడు పెరియార్ రామస్వామి నాయకర్ గారి 145వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ఆయనకి జన్మదినోత్సవ వేడుకల్ని కుర్రాశ్రీని గారి నాయకత్వంలో ఘనంగా జరుపుకోవటం జరిగింది.
పెరియార్ రామస్వామి నాయకర్ దళిత, గిరిజన, బలహీన బడుగు వర్గాలు, మైనార్టీలు ఆత్మగౌరవం కోసం ఆయన అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్. ఆనాడు మహాత్మా గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరి ఎంతో నిరంతరం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి మహనీయుడి యొక్క జన్మదినోత్సవ వేడుకల్ని ఈరోజు మనం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వర్తిస్తూనే ఉన్నారు. మరి ఈరోజు ఆయన కొన్ని రాష్ట్రాల్లో అయితే ద్రవిడ కజం పార్టీ యొక్క విధి విధానాలు, వారు చేసినటువంటి కార్యక్రమాలని ఈరోజు వరకు కూడా తమిళనాడులో ఆ యొక్క వర్గాల నాయకత్వంలోనే ఈ రోజున పరిపాలన కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఏదైతే ఆశించాడో, ఈ వర్గాలన్నిటికీ త్యాగం చేశాడో, ఆయన చేసినటువంటి త్యాగాలను గుర్తుంచుకొని ఈనాటి యువతరం అంతా కూడా ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా వారు వేసినటువంటి బాటలో మనందరూ కూడా పయనించి పెరియార్ రామస్వామి నాయకర్కి మనం ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పని మరి ముందుగా యువతకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఎవరైతే వెనకబడిన తరగతులు ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి వారి యొక్క రిజర్వేషన్లో కానివ్వండి, వారికి రావాల్సిన హక్కుల్లో కానీ ఎన్నో పోరాటాల్లో త్యాగాలు చేసిన పెరియార్ రామస్వామి గారి జయంతి సందర్భంగా ఈ రోజున మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా రాబోయే తరాలకి, ఇప్పుడున్న తరాలకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, అటువంటి పెద్దలు చూపించిన బాటలో మనందరం కూడా నడిచి మనకి రావాల్సిన హక్కుల్ని సాధించుకునే దాకా కూడా ఈ పోరాటాలు ఇలాగే కొనసాగాలని చెప్పేసి వారి బాటలో మేమందరం కూడా పయనిస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ వారికి ధన్యవాదాలు అర్పించాం. తెనాలి షరాఫ్ బజార్లోని శ్రీ విరాట్ విశ్వకర్మ చతుర్దశ జయంతోత్సవ వేడుకలు మంగళవారం విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా విశ్వకర్మకి విశేష పూజలు, హోమంతో పాటు ఉచిత మెగా వైద్య శిబిరం కూడా నిర్వహించారు. స్థానిక షరాఫ్ బజార్లోని మాజేటి నాగేశ్వర వీధిలో గల శ్రీ విరాట్ విశ్వకర్మ 14వ జయంతోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ విరాట్ విశ్వకర్మ భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానికి విశేష పూజలతో పాటు హోమం కూడా నిర్వహించారు. ఈ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పాటిబండ్ల దశామూర్తి వారి వైద్య బృందంచే మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వివిధ వైద్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది ఉచిత మెగా వైద్య శిబిరంతో పాటు అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వి జనార్దన వీరాచారి, పి వెంకటేశ్వర్లు, కొమ్మూరి వాసు, గోవింద, శేషు, ఉదయ్, కృష్ణ, శ్రీ విశ్వకర్మ భక్త బృందం, స్వర్ణకార సంఘం, విశ్వబ్రాహ్మణ పెద్దలు పర్యవేక్షించారు. సంఘం ఆధ్వర్యంలో తెనాలి విశ్వకర్మ భక్త బృందం ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా ఈ విశ్వకర్మ మహాయజ్ఞము జయంతి మహోత్సవం కార్యక్రమం మాజేటి నాగేశ్వర వీధి షరాఫ్ బజార్లో జరుగుతున్నది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉచిత మెగా క్యాంప్ కూడా ఏర్పాటు చేయడమైనది. అలాగే అన్నదాన ప్రసాద వితరణ ప్రతి సంవత్సరం 14 సంవత్సరాల నుంచి జరుగుతుంది నిర్విఘ్నంగా. ఈ కార్యక్రమానికి భక్తులందరూ సహకారాలతో నిర్విఘ్నంగా జరుగుతుంది. అలాగే స్వర్ణకారులు, విశ్వబ్రాహ్మణులు అందరి దాతల సహకారంతో విశ్వకర్మ మహాయజ్ఞం నిర్విరాగంగా జరగడానికి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ విరాట్ విశ్వకర్మ భక్త బృందం తెనాలి. గత 14 సంవత్సరములుగా విశ్వకర్మ భక్త బృందం వారిచే మన షరాఫ్ బజార్ మాజేటి నాగేశ్వర వీధిలో విశ్వకర్మ జయంతి కార్యక్రమం జరుపుతున్నారు. ఈ యువకులంతా చాలా చాకచక్యంగా అందరి దగ్గర ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. వారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తెనాలికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఒక అనాథ వృద్ధ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించింది. 3వ పట్టణ పోలీసుల సూచనల మేరకు హెల్పింగ్ సోల్జర్స్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
స్థానిక రైల్వే స్టేషన్ వద్ద రోడ్డుపై పడిపోయి ఉన్న వృద్ధుడిని చూసిన స్థానికులు 108కి ఫోన్ చేసి ఆ వృద్ధుడిని ప్రభుత్వ వైద్యశాలలో జాయిన్ చేశారు. వైద్య చికిత్సలు పొందుతూ ఆ వృద్ధుడు చనిపోయాడు. అయితే ఆ వృద్ధుడికి ఎవరూ లేకపోవడంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. చనిపోయిన వృద్ధుడి కోసం ఎవరూ రాకపోవడంతో 3 టౌన్ పోలీసులు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థకి సమాచారం ఇవ్వడంతో చనిపోయిన ఆ వృద్ధుడి భౌతిక కాయానికి దాతల సహకారంతో అంత్యక్రియలను నిర్వహించారు. బురిపాలెం రోడ్లోని శ్మశాన వాటికలో హెల్పింగ్ సోల్జర్స్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ సోల్జర్స్ బృందాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సోల్జర్స్ ప్రతినిధి షేక్ ఇనాయతుల్లా, జాస్తి మోహన్ రావు, శివగోపిలు ఉన్నారు. అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 3 రోజుల క్రితం మనిషి రోడ్డు మీద పడిపోయి ఉంటే అక్కడున్న స్థానికులు 108కి ఫోన్ చేసి ఇలా మనిషి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు అనగానే 108 వాళ్ళు వచ్చి ఆ మనిషిని అంబులెన్స్ ఎక్కించుకొని ప్రభుత్వ వైద్యశాలకి తీసుకెళ్లారు. ప్రభుత్వ వైద్యశాలలో ఆ మనిషి ట్రీట్మెంట్, అనారోగ్యంతో ఉన్న మనిషి ట్రీట్మెంట్ అందుకుంటా అనారోగ్యం వల్ల చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ మనిషిని మార్చురీలో పెట్టారు. మార్చురీలో పెట్టి పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ మనిషికి ఎవరు లేనందువలన 3 టౌన్ పోలీస్ వారు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థని ఒక అనాథ మనిషి చనిపోయాడు, ఇలా అంత్యక్రియలు నిర్వహించాలని కోరగా వెంటనే స్పందించి దాతలందరి సహాయ సహకారంతో చనిపోయిన మనిషి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. మా ఇన్నో ఆర్మీ హెల్పింగ్ సోల్జర్స్ సంస్థకి కాల్ చేశారు. ఈ వ్యవహారాన్ని మీరు అంత్యక్రియలు మీరు నిర్వహించండి అని చెప్పగా వెంటనే స్పందించిన మా ఇన్నో సేవా సహకారంతో అతన్ని తీసుకొచ్చి ఈ రోజున అంత్యక్రియలు నిర్వహించినాం. కనుక ఈ వ్యవహారంలో సహకరించిన దాతలందరికీ మా హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతి ఉత్సవాలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కొత్తపేటలోని విశ్వకర్మ దేవస్థానంలో జరిగిన ఉత్సవాలలో భాగంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక కొత్తపేట టీబీ రోడ్లోని శ్రీ విరాట్ విశ్వకర్మ దేవస్థానంలో విశ్వకర్మ భగవాని జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు దేవస్థాన ఆవరణలో పతాకావిష్కరణ చేశారు. అనంతరం సుప్రభాత సేవ నిర్వహించి 6 గంటల నుండి విశ్వకర్మ భగవానికి విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం నుండి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అదేవిధంగా సాయంత్రం ఎంతో వైభవంగా రథయాత్ర నిర్వహించారు. విశ్వకర్మ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని ఉత్సవాలను పర్యవేక్షించారు. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో నాస్కామ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఐటీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, అవసరమైన స్కిల్స్ మరియు ఉద్యోగావకాశాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో నాస్కామ్ అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఐటీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, అవసరమైన స్కిల్స్, ఉద్యోగ అవకాశాలనే అంశంపై నాస్కామ్ ప్రతినిధులు, మల్టీనేషనల్ కంపెనీ జన్పాక్ట్ ప్రతినిధులు పాల్గొని డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించారు. జన్పాక్ట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సుమియా అజీజ్ మాట్లాడుతూ కంపెనీలో ఉన్న ఉద్యోగ అవకాశాలు వివరించారు. అంతర్జాతీయంగా తమ కంపెనీలో ఉన్న ఉద్యోగ అవకాశాలు, వాటికి కావాల్సిన నైపుణ్యాలు వివరించారు. నాస్కామ్ ఆంధ్రప్రదేశ్ రిలేషన్స్ అధికారి బి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా డిగ్రీ స్టూడెంట్స్కి అందిస్తున్న ఆన్లైన్ కోర్సెస్ను వివరించారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు చాలా రాబోతున్నాయని, వాటికి తగినట్లుగానే విద్యార్థులు ఆన్లైన్ కోర్సెస్ పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ కొలసారి రామచంద్ పర్యవేక్షించారు. సదస్సులో ఏపీ ఎస్ఎస్డిసి ప్రతినిధి గోపి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి వారి సహకారంతో నాస్కామ్ అండ్ జెన్పాక్, ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ జెన్పాక్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సు జరిగింది. ఇది నేషనల్గా, ఇంటర్నేషనల్గా బిజినెస్ మేనేజ్మెంట్
ప్రాసెస్లో ఉన్న అవకాశాల గురించి వీళ్ళు వచ్చి స్టూడెంట్స్కి ఫైనల్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా జెన్పాక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సోమియా అజీజ్ ఆమె జెన్పాక్ కంపెనీలో ఉన్న అవకాశాలు, ఎలాంటి స్కిల్ సెట్ స్టూడెంట్స్ కావాలి, ఆ స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటే క్యాంపస్కి వచ్చి మేము రిక్రూట్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. అలా నాస్కామ్ ప్రతినిధి శ్రీ బి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ చాలా ప్రతిష్టాత్మకంగా నేషనల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ అనే పోర్టల్ని స్టూడెంట్స్ అందరూ ఉపయోగించుకోవాలని, దాంట్లో చాలా ఆన్లైన్ కోర్సెస్ ఫ్రీగా స్టూడెంట్స్కి అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా నాస్కామ్ ప్రతినిధులకి జెన్పాక్ టీంకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపెల్లుండిలోనే ఫ్యూచర్ స్కిల్స్తో ఎంఓఈలోకి వెళ్ళి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరి చేత కూడా ఆన్లైన్ కోర్సెస్ అన్ని పూర్తి చేయించడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. తెనాలిలో బంగారు నగల చోరీకి పాల్పడుతున్న నిందితులను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2,80,000 రూపాయల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కరీముల్లా తెలియజేశారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో చోరీ కేసుల వివరాలను ఎస్ఐ షేక్ కరీముల్లా తెలియజేశారు. వేర్వేరు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2,80,000 రూపాయలు విలువ చేసే 45 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చిర్రావూరుకు చెందిన వెంకట వాసు ఈ ఏడాది జూలై 11వ తేదీన అర్ధరాత్రి సమయంలో బహిర్భూమికని బయటకు రాగా అతన్ని బెదిరించి మెడలో ఉన్న 2 బంగారు చైన్లు, చేతికి ఉన్న 2 ఉంగరాలను నిందితులు చోరీ చేసినట్లు తెలిపారు. అట్లాగే నాజరపేటకు చెందిన కాంతి శ్రీరామ్ ఇంట్లో నిద్రిస్తుండగా లోనికి ప్రవేశించిన దుండగలు బీరువాలో ఉన్న 2 బుట్టపోగులు అపహరించుకు వెళ్లినట్టు తెలిపారు. వారి ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను బురిపాలెం రోడ్లోని పాలాద్రి కాలువ వద్ద ఈరోజు అరెస్టు చేసినట్లు ఎస్ఐ కరీముల్లా తెలిపారు. నిందితుల్లో ఒకడైన పార్దు అనే వ్యక్తిపై అనేక స్టేషన్లు చాలా కేసులు నమోదై ఉన్నట్టు చెప్పారు. సమావేశంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి వన్ టౌన్ క్రైమ్లో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ గురించి వివరాలు వివరించడానికి ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడమైంది. 11/7/24లో నైటు 2ంటికి వెంకట వాసు అనే అతను చంద్రావుకు సంబంధించిన అతను బయట మల విసర్జన మూత్ర విసర్జన కానీ బయటకు వస్తే అతన్ని బెదిరించి 4 కలిసి అతని మెడలో ఉన్న 2 చైన్లు అలాగే 2 ఉంగరాలు బెదిరించి తీసుకెళ్లారు అనేది ఒక కంప్లైంట్. అలాగే కాంతి శ్రీరామ్ అనే అతను నాదర్పేటకు సంబంధించిన అతను రాత్రిపూట నిద్రపోతుంటే దొంగలు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బీరువాలో ఉన్న 2 కమ్మలు బుట్ట కమ్మలు దొంగలించబడాయని ఒక రిపోర్టు. ఈ 2 రిపోర్టులు తెనాలి వన్ టౌన్లో రిపోర్ట్ చేశాక క్రైమ్ నెంబర్ 193/200 క్రైమ్ నెంబర్ ప్రకారం వీటిని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడమైంది. దర్యాప్తుల్లో ఈరోజు రాబడిన సమాచారం మేరకు ముద్దాయిల ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీడియేటర్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని వెంబడించి పట్టుకున్నాం. వారి దగ్గర నుంచి దొంగలించబడిన సొత్తు ఒక చైను, ఒక నల్లపూస దండ, ఒక జత బుట్టకమ్మలు, 4 చిన్న ఉంగరాలు, ఒక పెద్ద ఉంగరం ముద్దాయిల సమక్షంలో ముద్దాయిల దగ్గర నుంచి మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి పెట్టి వాటిని వీడియో రికార్డ్ చేసుకుని కోర్టుకి హాజరుపరచడానికి ఈరోజు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసుకుంటున్నాం. తెనాల్లో జరిగిన దొంగతనాలు కాకుండా ఈ ముద్దాయిలు మొత్తం దగ్గరగా 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. పార్దు అనే అతను దుగ్గిరాల్లో 1, కొల్లిపల్లిలో 2, తెనాల్లో రూరల్ స్టేషన్లో 1, తెనాలి వన్ టౌన్లో 3, వేటపాలెంలో 4 కేసులు, అలాగే మా దగ్గర 2 కేసులు. ఈ కేసులతో పాటు తెనాలి 3 టౌన్లో కేసులో ప్రాపర్టీ కూడా 1 రికవర్ చేయడమైంది. పార్దు అనే అతను గంజాయి చేబ్రోల్లో గంజాయి కేసు, అలాగే ఒక స్కూటీ దొంగలించిన కేసులో కూడా పార్దు అనే అతను ముద్దాయిగా ఉన్నాడు. వాళ్ళకి కేసు గురించి సంబంధించిన ఎస్హెచ్ఓలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు పీటీ వారెంట్ వేసుకుని వాళ్ళు దర్యాప్తుని కొనసాగిస్తారు. వీళ్ళని పాలాద్రి కాలువ బురిపాలెం రోడ్లో పట్టుకున్నాం 3. మొత్తం మనకు పోయింది 26, ఒక 16. మనకు ఈరోజు మనం రికవరీ చేసింది సుమారు 2,80,000, మొత్తం 45 గ్రాములు. దుగ్గిరాలలో ఘనంగా స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు మానవహారంగా ఏర్పడి స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేశారు. తదనంతరం దుగ్గిరాల బాలికల జిల్లా పరిషత్ పాఠశాల వెనుకవైపు ఉన్న కొమ్మమూరు కాలువగట్టు పైన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అను నినాదంతో ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని అన్నారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమం, శ్రమదానం ద్వారా చెరువులు, కుంటల వద్ద వ్యర్థాలను తొలగిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జబీన్, జడ్పీటీసీ సభ్యురాలు మేఘతోటి అరుణకుమారి, గ్రామ సర్పంచి బాణవత ఖుషీబాయ్, డిపిఓ కె శ్రీదేవి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కె శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మొక్కలు రాయటం అందరు చేయాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, శుభ్రమైన నీటిని కూడా తాగాలని కోరుకుంటాం. అందరూ మొక్కలు నాటాలని ఈ కార్యక్రమంలో. అదేవిధంగా స్వచ్ఛత హీ సేవ 7 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఒక మైలురాయిగా నిలవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో భాగస్వామ్య సంస్థలతో హైబ్రిడ్ విధానంలో ఈ సన్నాహ సంస్థలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ వరకు మరి ప్రతి ఒక్క గ్రామంలో కూడా జరగటం జరుగుతుంది. ఈ విధానంలో మన మండల ప్రజా పరిషత్ వారి కార్యాలయం నుండి అదేవిధంగా పోలీస్ స్టేషన్ వద్దకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అందరూ విద్యార్థినుల సమక్షంలో, పార్టీ నాయకులు, అధికారులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ 15 రోజులు కూడా ఏదైతే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, పూజనీయులు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు 17వ తారీఖున స్టార్ట్ చేసి 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని, చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ పాల్గొని మనిషికి ఒకరు మొక్క నాటాలనే మంచి కాన్సెప్ట్తో మన వెళ్లిరావయ్య, బొజ్జగణపయ్య దుగ్గిరాలలో కోలాహలంగా గణేష్ నిమజ్జన ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 4 దశాబ్దాల పై నుండి దుగ్గిరాల గ్రామంలోని రథం సెంటర్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం గణపతి నిమజ్జన ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. 9 రోజులు నిర్విఘ్నంగా పూజలు అందుకున్న గణపతికి మండప నిర్వాహకులు ఉత్సాహంగా ఊరేగింపు చేపట్టి నిమజ్జనానికి తరలించారు. భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనాన్ని నిర్వహించారు. దుగ్గిరాల గ్రామ పురవీధుల్లో ఉత్సాహంగా గణేష్ శోభాయాత్ర జరిగింది. తొలుత మండప నిర్వాహకులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డోలు వాయిద్యాలతో, బాజా భజంత్రీలతో శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు, మహిళలు, యువత, గ్రామంలోని పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం, పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించి రోడ్లను శుభ్రం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు. 2వ రోజు స్వామివారికి విశేష పూజలు, సుదర్శన హోమం, శాంతి హోమం నిర్వహణ. తెనాలిలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకులు. తెనాలిలో జరిగిన వేర్వేరు చోరీ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసిన 1 టౌన్ పోలీసులు. 2,80,000 రూపాయలు విలువ చేసే బంగారు నగలు స్వాధీనం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.